నేడు సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే అధికార పార్టీ గెలుపు కోసమే వాయిదాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నేడు సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా అధికార పార్టీ గెలుపు కోసమే వాయిదాకు ప్రయత్నాలు చేస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. రైట్ లావణ్య, సింగరేణి ఎన్నికల నిర్వహణపై గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 20వ తేదీన జరగవలసిన ఎన్నికలు అయితే ఎన్నికలు వాయిదా కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర ప్రభుత్వ మార్పు కూడా ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ వేసిన పిటిషన్ పై హైకోర్టులో మొన్న జరగవలసిన విచారణ ఈ రోజుకు మళ్ళీ వాయిదా పడడంతో ఎలాంటి తీర్పు వస్తుందో అనే కోణంలో వాళ్ళు ఎన్నికల మన సింగరేణి నాయకులు వేచి చూస్తున్నారు. యథావిధంగా ఈ ఎన్నికలు మళ్ళీ యథావిధంగా 27వ తారీఖు నాడు జరుగుతాయా లేవా అనే జరుగుతాయా లేవా అనే సక్రమంగా జరుపుతారా లేదా అనే నేపథ్యంలో కార్మిక సంఘాలు కూడా వేచి చూస్తున్నారు. సింగరేణి ఎన్నికల్లో ఇప్పటికే ఒకే ఏడాదిలో 4 సార్లు వాయిదా పడడంతో ఖచ్చితంగా ఈ రోజు తీర్పు కోసము ఈ సక్రమంగా జరగాలనే కోణంలో ఎన్నికల కార్మికులు ఎన్నికల కోసం పోటీ చేయడానికి సిద్ధమవుతున్న కార్మికులు వేచి చూస్తున్నారు. ఈ నాయకుల్లో గతంలో జరగవలసిన ఎన్నికలు వాయిదా పడుతూ రావడంతో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకున్న నాయకులంతా గందరగోళం ఏర్పడుతుంది లావణ్య. రైట్, థ్యాంక్ యూ రవి.